హలో గైస్, నా పేరు మైదరం వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సుని తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఇది పుష్ప 2కి సంబంధించిన డే 8 కలెక్షన్ రిపోర్టు. ఇక్కడతో మనకి ఫస్ట్ వీక్ అయితే అఫీషియల్గా కంప్లీట్ అయింది. సో మనకి థర్స్డేతో ఫినిష్ అయిపోయింది. మనకేంటంటే ఇంకా ఈ రోజు నుంచి, అంటే ఇవాళ ఫ్రైడే కదా, ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ వీకెండ్, మనకి సెకండ్ వీకెండ్ ఇది. సో ఈ సెకండ్ వీకెండ్ మనకి డెఫినెట్గా మళ్ళీ గ్రోత్ ఉంటుంది. ఫ్రైడే అంత ఉండకపోయినా కూడా డెఫినెట్గా సాటర్డే అండ్ సండే మాత్రం మళ్ళీ మంచి జంప్ ఉంటుంది, ఎస్పెషల్లీ హిందీ అండ్ తెలుగులో. మిగతా దగ్గర కూడా కొంచెం కొంచెం ఉంటుంది కానీ బట్ మన దగ్గర అయితే మాత్రం ఎక్కువే ఉంటుంది, అదైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారిని పోలీసులు అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళారు. సో తర్వాత చిరంజీవి గారు కూడా ఇమీడియట్గా షూటింగ్ ఆపేసి బయలుదేరిపోతూ ఉంటే పోలీసులు మళ్ళీ వద్దన్నారని తెలిసింది ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మళ్ళీ ఆయన వస్తే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్దని. ఇక దిల్ రాజు గారు అయితే బయలుదేరినట్టుగా తెలుస్తోంది. సో మ్యాక్సిమం ఇండస్ట్రీ వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే వెళ్తారు అందులో, నో డౌట్. అది సిచ్యువేషన్. ఏంటో మరి ఇంకా అది మరీ అన్నెసెసరీ అనే అనిపించింది నాకైతే. మరి ఇంకా చూద్దాం, మరి ఇంకా ఏంటో మరి ఇంకా ఏమోనండి. సరే, మనం కలెక్షన్స్ కోసం ఆడుకుందాం. దాని గురించి ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేస్తే ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 8 ఫస్ట్ వీక్లో లాస్ట్ డే వచ్చిన గ్రాస్ కలెక్షన్ 53 కోట్లు. సో వాళ్ళు నిన్నటికి మనకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎంత వచ్చింది అనేది. 7 డేస్కి 1067 క్రోర్ అయితే వచ్చింది. సో 1067కి నిన్న కలెక్ట్ చేసింది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కలిపి 53 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అందులో హిందీనే ఎక్కువ కలెక్ట్ చేసింది. తెలుగులో కొంచెం ఎక్కువే డ్రాప్ అయింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ డ్రాప్ అయితే నోటీస్ చేసాం మనం నిన్న థర్స్డే రోజు. సో దాని గురించి మాట్లాడదాం. సో మొత్తంగా అయితే 53 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సో టోటల్గా అది 1120 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసింది. ఇది 8 రోజులకి, మొదటి వారానికి, ఫస్ట్ వీక్కి 1120 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో దట్స్ లిటరల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి సెకండ్ వీక్, థర్డ్ వీక్ మొత్తం అన్నీ చూసుకుంటే యూనో ఫ్లో అయితే గట్టిగా ఉంది. మెయిన్ మనకి హిందీ మీద డిపెండ్స్, హిందీ ఎంత గట్టిగా ముందుకెళ్తుంది అనే దాన్ని బట్టి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. అండ్ ఇంకా యూనో ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చింది అండ్ ఎంతవరకు ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ యూనో అది ఫర్దర్గా మనకి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఎంత రావచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎక్కడ కొంచెం బాగా డల్ అయింది అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ విషయానికి వచ్చినట్టయితే ఇది థర్స్డే రోజు కలెక్ట్ చేసిన నెట్ 28 కోట్ల రూపాయలు. సో బేసిక్గా 30 కంటే తక్కువ వచ్చింది, బట్ అయినా కూడా స్టిల్ ఇట్స్ ఎ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. థర్స్డే రోజు సాధారణంగా పెద్ద పెద్ద హిందీ సినిమాలకి 20, 18 అలా రావడం కూడా కష్టమే. సెకండ్ థర్స్డే, అంటే ఇది థర్స్డే రిలీజ్ అయింది కాబట్టి సెకండ్ థర్స్డే. సో రెండో వారంలో ఉండే థర్స్డే మనకి ఇంత రావడం అనేది చాలా పెద్ద విషయం. బేసిక్గా చాలా మంచి కలెక్షన్ వచ్చినట్టు 28 కోట్లు అంటే. సో దట్స్ టూ గుడ్ అని చెప్పొచ్చు. సో మనకి నిన్నటికి అది 406.5 కోట్లు కలెక్ట్ చేసింది కదా. సో ఇప్పుడు 28 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో మొత్తం కలిపి ఇది ఫస్ట్ వీక్లో కలెక్ట్ చేసిన నెట్ 434.5 కోట్ల రూపాయలు. ఎగ్జాక్ట్గా అంత కలెక్ట్ చేసింది కదా. అయితే మనం ఒకసారి KGF 2తో కంపేర్ చేసుకుందాం దీన్ని, ఎందుకంటే అది కూడా సీక్వెలే కదా. అఫ్కోర్స్ బాహుబలి ఇది కూడా ఉంది, బట్ ఇనీషియల్గా KGF 2తో ఎందుకంటానంటే KGF 2 లైఫ్ టైం హిందీ నెట్ని కనుక మనం చూసుకున్నట్టయితే దానికి లైఫ్ టైంలో వచ్చిన హిందీ నెట్ 435.33 కోట్ల రూపాయలు. బట్ దీనికి మొదటి వారానికే 434.5 కోట్ల రూపాయలు అయితే వచ్చేసింది. సో అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది. సో మనకి ఇంకా ఫ్రైడే కలెక్షన్స్ మనకి రేపు వస్తాయి కదా. రేపు కలెక్షన్స్ మనం చూసినప్పుడు ఇంకా అది దాటేస్తుంది, KGF 2 అయితే దాటేస్తుంది. ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా నాకు తెలిసి రెండో వారం ఫినిష్ అయ్యే టైంకే
జవాన్ అయితే ఈజీగా దాటేస్తుంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. జవాన్ని ఇంకా దాటేసి 3-2 కూడా దగ్గరకి వెళ్ళిపోయి తర్వాత 3-2 కూడా దాటేస్తుంది థర్డ్ వీకెండ్ నాటికి, అదైతే క్లియర్. అండ్ తర్వాత లాంగ్ రన్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఈ సినిమాకి, చాలా మంచి రన్ అయితే దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఉంచుతున్నారు, మంచి ఆక్యుపెన్సీస్ ఉంటున్నాయి ఇప్పటికీ కూడా. సో అందుకోసం మనకి కంటిన్యూ చేస్తున్నారు. సో ఇట్లా కనుక ముందుకెళ్ళినట్టయితే చెప్తున్నాను కదా, హిందీలో మనకి 800 నెంబర్ అయితే మాత్రం టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది పుష్ప 2 సినిమాకి. అండ్ మధ్యలో ఈ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అనేది కొంచెం అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా, బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా అయితే మాత్రం ఆగట్లేదు కదా. సో అది సిచ్యువేషన్ అనమాట. సో 434,50,00,000 కలెక్ట్ చేసింది ఫస్ట్ వీక్ నెట్. దట్స్ అ హ్యూజ్ రికార్డ్ అసలు. సో మనకి ఇంకొక 2 రోజుల్లో 500 నెట్ దాటేస్తుంది, ఇంకో 2 రోజులకు 600 నెట్ దాటేస్తుంది మొత్తం. ఎందుకంటే మధ్యలో మనకి సాటర్డే సండేలు ఉన్నాయి కదా, నేను ఆ బట్టి చెప్తున్నాను. నేను ఫ్రైడే సాటర్డే కలిపి 500 దాటేస్తుంది, అండ్ సండే మండే కలిపి 600 దాటేస్తుంది. సో మ్యాక్సిమం ఒకవేళ కొంచెం ఏదైనా అటు ఇటు అయినా కూడా ట్యూస్డే కల్లా దాటేస్తుంది 600 అయితే, అది క్లియర్ అనమాట. సో మంచి గట్టి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో అలాగా హిందీ నుంచి అయితే ఆ కలెక్షన్స్ ఉన్నాయి. తెలుగు విషయానికి వచ్చినట్టయితే తెలుగుకి ఇది 8.5 crore అయితే కలెక్ట్ చేసింది థర్స్డే రోజు. సో మనకి 10 కంటే తక్కువే వచ్చింది యాక్చువల్గా. సో మనము మినిమం 10 ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసాం కదా, సో 10 కంటే తక్కువే వచ్చింది. మనకి వెన్స్డే వరకు కూడా మినిమం 10 అయితే మెయింటైన్ చేస్తూ వచ్చింది, బట్ థర్స్డే అయితే మాత్రం 8.5 వచ్చింది. సో బిలో 10 అయితే వచ్చిందనమాట. సో ఓకే, పర్లేదు అంటే కొంచెం, బట్ దానికి ఇచ్చిన థియేటర్స్కి దానికి ఉన్న స్క్రీన్స్ కౌంట్కి కొంచెం తక్కువ కలెక్షన్ అనే చెప్పొచ్చు. అంటే ఆక్యుపెన్సీస్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ నైట్ షోస్ కూడా నిన్న 25%, 21% అలాగే ఉంది ఆక్యుపెన్సీ. ఈవినింగ్ అండ్ నైట్ కొంచెం 30 వరకు వెళ్ళింది అంతే, ఈవినింగ్ అట్లా. సో అంతకుమించి ఇంకేం లేదనమాట. సో ఆక్యుపెన్సీస్ కొంచెం తగ్గాయి, సో దానివల్ల కలెక్షన్ కూడా ఇంపాక్ట్ అయింది. సో అలాగే ఇది 8.5 crore కొట్టింది కదా. సో మొత్తం కలిపి ఇప్పటి వరకు ఇది కలెక్ట్ చేసిన మొదటి వీక్ నెట్ 251 కోట్ల రూపాయలు. సో 251 కోట్ల రూపాయలు ఇది ఒక వారానికే కొట్టింది. సో అది చాలా పెద్ద నెంబర్ అది. బేసిక్గా ఇప్పుడు మనకి లాంగ్ రన్లో మినిమం 350 కొడితేనే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఇప్పుడు సెకండ్ వీకెండ్ ఉంది, తర్వాత మళ్ళీ మనకి థర్డ్ వీకెండ్లో చాలా సినిమాలు ఉన్నాయి, బట్ ఫోర్త్ వీకెండ్లో మనకి బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ ఉంది, ఓకే ఆ టైంలో క్రిస్మస్ ఉంది, సో సెలవులు ఉంటాయి, పబ్లిక్ హాలిడే ఉంటాయి, సో ఆ రోజు మళ్ళీ బూస్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ జనవరిలో న్యూ ఇయర్ ఉంది, ఇంకా అది కాకుండా మళ్ళీ వీకెండ్స్ కూడా ఉంటానే ఉన్నాయి కదా. న్యూ ఇయర్ ఎప్పుడు పడిందో క్యాలెండర్ చూద్దాం ఆగండి. న్యూ ఇయర్ నాకు తెలిసి సండే పడినట్టుందా, డౌట్ కొడుతుంది నాకు. జనవరి వెన్స్డే పడింది, ఓకే మంచిదే కదా మనకి. సో యాక్చువల్గా ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సండే పడింది అనుకోండి, సండే ఎలాగ వస్తాయి మనకి మంచి బుకింగ్స్, అది ఇక ఆడ కొట్టుకుపోతుంది. అట్లా కాకుండా సండే రోజు బుకింగ్స్ వచ్చి, బట్ ఇప్పుడు వెడ్నెస్డే న్యూ ఇయర్ కాబట్టి ఆ రోజు కూడా బుకింగ్స్ పడతాయి. సో అట్లాగా మనకి మంచి సెలవులు అయితే ఉన్నాయి కదా ఆబ్వియస్లీ. సో డిసెంబర్ 25వ తారీఖు మనకి వెన్స్డే పడ్డది క్రిస్మస్, సో ఆ రోజు మనకి కలెక్షన్స్ బాగుంటాయి. ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుంది రాబిన్ హుడ్, బట్ అయినా కూడా రాబిన్ హుడ్ను తర్వాత ఇంకోటి ఏదో సినిమా రిలీజ్ బేబీ జాన్, అది ఇక్కడ కాదులేండి, అది ఓన్లీ కొన్ని ఐనాక్స్ థియేటర్లు ఏవో వెళ్తాయి అంతే, పెద్ద గేమ్ ఎఫెక్ట్ అవ్వదు. సో రాబిన్ హుడ్ ఒకటే. సో రాబిన్ హుడ్తో పాటుగా దీనికి థియేటర్స్ ఉంటాయి డెఫినెట్గా, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్గా దీనికి కూడా మంచి కలెక్షన్స్, డీసెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో పర్లేదబ్బా, లాంగ్ రన్కి అయితే మాత్రం మంచి స్కోప్ ఉంది. ఒక మంచి రిలీజ్ డేట్గా రిలీజ్ చేశారు. ఇంకా ఆగస్ట్ 15 చేసి ఉంటే ఇంక ఎలాగున్నో కానీ, ఇప్పుడు డిసెంబర్లో చేయడం వల్ల ఏంటంటే సెలవులు ఎక్కువ ఉన్నాయి, సో అదొకటి బాగుందని చెప్పొచ్చు. సో అది సిచ్యువేషన్. సో పర్లేదు, తెలుగులో కూడా బాగానే ఉంది, ఓవరాల్గా నైస్, చాలా బాగా కొడుతుంది. ఇంకా తర్వాత తమిళ్ విషయానికి వచ్చినట్టయితే, తమిళ్ థర్స్డే రోజు 2 కోట్లు కలెక్ట్ చేసింది. సో మొత్తంగా తమిళ్ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది అయితే అరౌండ్ ఐ థింక్ 43 or 44 సంథింగ్, సో అంతే అనుకుంటున్నా. సో 44 నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో మనకి ఈ ఫ్రైడే సాటర్డే సండే ఉంది కాబట్టి ఈ 3 days కలిపి ఒక 10 to 12 కొట్టినా కూడా మనకు ఒక 56 దాకా వెళ్ళిపోద్ది. సో 56, 58 వరకు వెళ్తుంది. ఆ తర్వాత 65 వరకు వెళ్ళిపోవచ్చు, స్కోప్ అయితే ఉంది. చెప్తా కదా, దీనికి లాంగ్ రన్కి అవకాశం ఉన్న సినిమానే ఇది 65 అనేది. బట్ ఆ తర్వాత అక్కడ విడుదల పార్ట్ 2 వస్తుంది, అండ్ తర్వాత యూఐ కూడా అక్కడ రిలీజ్ అవుతుంది, అందుకని అది పాన్ ఇండియన్ సినిమా. ఆ తర్వాత ముఫాసా ఉంది, అది పాన్ ఇండియనే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మరి ప్రాబ్లమే మరి అక్కడ. సో లెట్స్ సీ, చూద్దాం. పెద్ద హీరోల సినిమాలు అయితే అక్కడ ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న సినిమాలు వేరే కూడా వస్తుంటాయి, సో అదొకటి ఉంటుంది కాబట్టి డ్రాప్ ఉంటుంది. బట్ అదే అన్న, లాంగ్ రన్ ఒక 65 అయితే మీ గ్యారంటీ, అది సిచ్యువేషన్ నెట్. సో పర్లేదు, బ్రేక్ ఈవెన్ వరకు వెళ్ళొచ్చు. బట్ బ్రేక్ ఈవెన్ 110 అంట, 100 అయితే అయిపోనేమో బ్రేక్ ఈవెన్, బట్ 110 కదా దీని బ్రేక్ ఈవెన్, ఆ 10 డౌట్ నాకు, అది సిచ్యువేషన్.
తెలుగు, హిందీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయిపోద్దబ్బా. అందులో నో డౌట్. తమిళనాడు మనకి అయితే ఒకటి మనం ఓన్లీ తమిళ్‌ని బట్టే కన్సిడర్ చేయడానికి లేదు కదా! బేసిక్‌గా తమిళనాడులో మనకి తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటది కదా! యూజువల్లీ. సో, మనకి ఆ కలెక్షన్స్ కూడా కాలిక్యులేట్ అవుతాయి కదా! మ్యాండేటరీగా. సో, ఆ ప్రకారంగా కూడా మనం చూసుకోవాల్సి ఉంటది. అంటే తెలుగు థియేటర్స్ అక్కడ కూడా తెలుగులో అక్కడ కూడా స్క్రీనింగ్ అవుతూ ఉంటది. సో, ఆ కలెక్షన్స్ కూడా మనం కాలిక్యులేట్ చేయాలి. సో, మొత్తంగా బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు తమిళనాడులో. అదైతే కన్ఫర్మ్. కర్ణాటక ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అందులో నో డౌట్. అండ్ తమిళనాడులో కూడా డెఫినిట్‌గా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఎందుకంటే తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజ్‌లు కలిపి చూసుకుంటే. అండ్ ఇంకా తెలుగు స్టేట్స్‌లో మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్‌లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అది కూడా తెలుస్తోంది. ఎందుకంటే హైక్స్ బాగా హెల్ప్ చేసినియి దాని బ్రేక్ ఈవెన్‌కి. అండ్ ఇప్పుడు టికెట్ ప్రైసెస్ తగ్గించారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం, మళ్ళీ రిపీట్ ఆడియన్స్ రావడం కూడా జరుగుతా ఉంటది. సో, అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో, బ్రేక్ ఈవెన్ అయిపోయి హిందీలో ఇంక ఎలాగో అది యునానిమస్ బ్లాక్ బస్టర్ అది. అందులో నో డౌట్. సో, అది సిట్యుయేషన్. సో, తమిళ్‌లో పర్లే. ఇంకా కన్నడ లాంగ్వేజ్‌కి అయితే మాత్రం ప్రస్తుతానికైతే 6 సీఆర్ దాకా వచ్చింది దగ్గర దగ్గరగా. బట్ చెప్తున్నా కదా! కర్ణాటకలో మనకి చాలా గట్టిగా కలెక్షన్‌లొచ్చినియి. మనకి నియర్లీ 75-80 వచ్చాయి. ఎందుకు? వాళ్ళు తెలుగులో చూస్తారు కాబట్టి. సో, అందుకే అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయిందక్కడ. సో, ఇంకా మొత్తం అంతా ప్రాఫిట్ జోన్‌లో నడుస్తోందక్కడ. సో, డెఫినిట్‌గా ఇట్స్ ఎ గుడ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. అది కన్నడ లాంగ్వేజ్‌లో రాదు అంతే తేడా. అంతకుమించి ఇంకేమీ లేదు. సో, అది మ్యాటర్ అనమాట. సో, అలాగా దట్స్ ఎ గుడ్ నంబర్. బా వచ్చింది. సో, ఇంకా మలయాళం ఒక్కటే ప్రస్తుతానికైతే 13 క్రోర్ దాకా ఉంది. బట్ మలయాళంకి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువే కావాలి. అండ్ అది కష్టమే అనిపిస్తోంది. మలయాళం మాక్సిమం ఒక 20-25 మధ్యలోనే ఉంటది. సో, మలయాళం ఒక్క దగ్గర మాత్రమే కొంచెం ఇబ్బందవ్వచ్చు. యాక్చువల్‌గా ఆయనకి అక్కడ చాలా పేరుంది. అల్లు అర్జున్ గారికి. మల్లు అర్జున్ అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫహద్ ఫాసిల్ గారు కూడా ఉన్నారు. మరి ఇన్నున్న చోట ఎందుకట్లా అంటే మరి ఏమో మరిక. నాకు తెలిసి ఆయన క్యారెక్టర్‌ని చాలా అంటే ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టరైజేషన్ చాలా వైలెంట్‌గా, చాలా సాలిడ్‌గా ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. అది కొంచెం ఆయన ఫన్నీగా అంటే కొంచెం ఏమంటే లూజింగ్ పోలీస్‌లాగా పెట్టారు కదా! సో, అది కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. మేబీ అదే రీజన్ అయ్యి ఉంటదనుకుంటున్నాను నేను. మైట్ బి. బట్ మిగతా అన్ని జోన్స్ కూడా చాలా అంటే చాలా బావుంది సిట్యుయేషన్ అయితే. ఎస్పెషల్లీ తెలుగు అండ్ హిందీ. డెఫినిట్‌గా 2 గుడ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. సో, యాస్ ఆఫ్ నౌ దీని యొక్క నెట్ అంటే ఈ సినిమా యొక్క నెట్ ఓన్లీ ఇండియాలోనే నియర్లీ 740 క్రోర్ అయితే కొట్టింది. దట్స్ టూ గుడ్ అని చెప్పొచ్చు. సో, కొడతదబ్బా! లాంగ్ రన్ ఉంది ఈ సినిమాకి డెఫినిట్‌గా రెండో వారం, మూడో వారం. సో, మనం ఏంటంటే ఇప్పుడు ఫ్రైడే కలెక్షన్ చేస్తా, తర్వాత సాటర్డే కలెక్షన్ చేస్తా, తర్వాత సండే కలెక్షన్ చేస్తా. ఆ తర్వాత 2 వారాల కలెక్షను, ఆ తర్వాత మూడో వీకెండ్ కలెక్షను, తర్వాత 3 వారాల కలెక్షను ఇలాగే చేస్తా అంతే. సో, ఈ 3 రోజుల కలెక్షన్ రిపోర్ట్స్ తర్వాత ఇంకా కలెక్షన్ రిపోర్ట్స్ డైలీ ఉండవు. ఓన్లీ 3 డేస్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత నుంచి కూడా మీరు మళ్ళీ కలెక్షన్ రిపోర్ట్స్ అప్పుడప్పుడు చూస్తారంతే. మళ్ళీ మిగతా టాపిక్స్ అన్నీ ఏమైనా వస్తే చేస్తాను అది వేరే విషయం. సో, ఇంక వేరే సినిమాల కోసం లైక్ ఇప్పుడు నిన్న 'స్పిరిట్' కోసం టాపిక్ వచ్చింది చేశాను. సో, అట్లా వేరే టాపిక్స్ అన్నీ ఉంటా ఉంటాయి. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, 'పుష్ప'దైతే ఇది సిట్యుయేషన్. యాస్ ఆఫ్ నౌ అయితే చెప్తున్నా కదా 1120,00,00,000 కొట్టింది. సో, కొంచెం ఊపైతే తగ్గింది. బట్ అయినా కూడా నేనేమంటున్నానంటే ఇది డే 8 కిందకొస్తది కదా! డే 8న ఈ సినిమా 53,00,00,000 కలెక్ట్ చేసింది. సో, మళ్ళీ డే 9 అది నియర్లీ అంతే ఉంటది. 55 అంతే ఉంటది. డే 10 ఇది నియర్లీ 70 దాకా ఉంటది. డే 11 ఇది నియర్లీ మళ్ళీ 100 దాకా కొడతది. అంటే ఆ స్కోప్ ఉంది. తెలుగు అండ్ తమిళ్ అండ్ హిందీ 3 మార్కెట్‌లోని కూడా మంచి జంప్ వస్తుంది ఈ సినిమాకి. సో, ఈజీ కొడతది. ఛాన్స్ ఉంది సినిమాకి. సో, అదే అంటున్నా. ఆ ప్రకారంగా ఈ సినిమా ఈజీగా ఈ వీకెండ్ నాటికొచ్చేసరికి అంటే ఇప్పుడు 1120 టచ్ అయింది కదా ప్రస్తుతానికి. సో, ఫ్రైడే, సాటర్డే, సండే మొత్తం అన్నీ కలిపి ఇంకొక 230 క్రోర్స్ అనుకుందామా? కొంచెం ఎక్కువ చెప్పానా? చెప్పలేము. డిపెండ్స్. ఒక 200 వరకు ఛాన్స్ అయితే ఉంది. సో, అట్లా చూసుకొని ఒక 1320 నుంచి 1350 మధ్యలో ఉంటది. ఈ వీకెండ్ పూర్తయ్యే నాటికి, సండే పూర్తయ్యే నాటికి. సో, సండే పూర్తయ్యే నాటికే 1350 కొట్టేసింది అంటే ఆబ్వియస్‌లీ ఇంక దీని తర్వాత డెఫినిట్‌గా చాలా మంచి కలెక్షన్స్ వస్తాయని అయితే క్లియర్‌గా చెప్పొచ్చు. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, నా గెస్ అయితే అదే చెప్తున్నా కదా! 1700 మినిమమ్ అయితే. అండ్ ఇంకా ఓవర్‌సీస్ విషయానికొచ్చినట్టయితే ఓవర్‌సీస్ కూడా పర్లేదు బానే కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓవర్‌సీస్ అనేది 200 దాటింది ప్రస్తుతానికి. అండ్ ఇంకా మళ్ళీ వీకెండ్స్ ఉన్నాయి అండ్ లాంగ్ రన్ ఉంటది. అండ్ మధ్యలో సెలవులొస్తాయి క్రిస్మస్ ఆ టైంలో. అండ్ డెఫినిట్‌గా లాంగ్ రన్ అయితే ఉండి తీరుతది జనవరి వరకు. జనవరి ఫస్ట్ వీక్ వరకు ఉంటది. సో, ఖచ్చితంగా మనకి ఓవర్‌సీస్ లాంగ్ రన్ ఒక 300 క్రోర్ అయితే కొట్టొచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, అది మరి సిట్యుయేషన్ గైస్. సో, చూద్దాం ఎంతవరకు ఎళ్తది ఏంటనేది. ఇండియాలోనే మెయిన్ అబ్బా ఏదైనా సరే. ఇప్పుడు ఇండియన్ నంబర్ గనక ఒకవేళ నెట్ గనక ఒకవేళ 1200 దాటినట్టయితే మనకి ఇండియాలోనే అప్రాక్సిమేట్‌లీ ఒక 1500 దాకా గ్రాస్ ఉండే ఛాన్స్ అయితే ఉంటది గదా! సో
1500 గ్రాస్ ఓన్లీ ఇండియా నుంచి వస్తే, ఓవర్సీస్ నుంచి ఒక 300 వస్తే అప్పుడు 1800 అవ్వచ్చు. ఇండియా నుంచి ఎక్కువ వస్తే 1700 అట్లా అయినట్టయితే అప్పుడు 2000 టచ్ అవ్వచ్చు. ఏదైనా హిందీ మార్కెట్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. హిందీ మార్కెట్ చాలా గట్టిగా ఇచ్చింది ఇప్పటికే. 434.5 కోట్లు ఇచ్చింది ఇప్పటికే. బట్ స్టిల్ ఇంకా గట్టిగా వస్తాయి అందులో నో డౌట్. సో లాంగ్ రన్‌లో అయితే మాత్రం కొడతది గానీ, అది ఎంత ఏంటి అనేది ఇంకా ప్రస్తుతానికి మనం చెప్పలేం కదా! సో లాంగ్ రన్‌లో క్లారిటీ వస్తది మనకి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఇది డే 8 కలెక్షన్ రిపోర్ట్. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ ప్రయత్నం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో.